రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గురుకులాలు, హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులు టాస్క్ ఫోర్స్ గుర్తించనుంది. రైట్, ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు తెలంగాణ సర్కారు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. ఇటీవల రాష్ట్రంలో అనేక హాస్టళ్లలో, అంటే ముఖ్యంగా గురుకులాలు కానీ లేకపోతే పాఠశాలల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఇటు హాస్పిటల్లో చేరి చనిపోయినటువంటి ఘటనలు కూడా అనేకం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. దీనిపైన ఇప్పటికే హైకోర్టు కూడా ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విద్యాశాఖ తన దగ్గరే, ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివిధ కమిటీలను కూడా వేయడం జరిగింది. వైపు ఇటు విద్యా కమిషన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక విద్యా కమిషన్ కూడా ఈ నెల 28 నుండి 7వ తారీఖు వరకు కూడా రాష్ట్రంలోని అన్ని, అంటే ముఖ్యమైన అనేక, అంటే సంగారెడ్డితో మొదలుకొని వివిధ జిల్లాల్లో మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించేందుకైతే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళితో పాటుగా ఇటు విద్యా కమిషన్ మెంబర్లైనటువంటి జ్యోత్స్న, చారుగొండ వెంకటేష్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ తో కూడినటువంటి బృందం కూడా రాష్ట్రం మొత్తం పర్యటించనుంది. మరొక వైపు కలెక్టర్లు కూడా అటు గురుకులాలకు వెళ్ళాలని చెప్పి, పాఠశాలను సందర్శించాలని చెప్పి డిఈఓలు కానీ, ఎడ్యుకేషన్ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి తరచూ పాఠశాలను సందర్శించాలని చెప్పి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కలెక్టర్లు, డిఈఓలు కూడా ఇటు హాస్టళ్లను సందర్శించడమే కాకుండా గురుకులాల్లో నిద్ర చేయాల్సినటువంటి అవసరం ఉందని, మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇటు ఇన్ఛార్జి జిల్లాల మంత్రులు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క హాస్టళ్లకు, గురుకులాలకు సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరించాలని చెప్పి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే ఆహార సమస్యకు సంబంధించినటువంటి దాంట్లో కానీ ప్రతి ఒక్క క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇటు కలెక్టర్లు, ఇటు మంత్రులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క పాఠశాలలపైన దృష్టి సారించాలని చెప్పి, గురుకులాలపైన దృష్టి సారించి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల్లో కూడా
ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాష్రూమ్ తో సహా మూలుకుంటే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే సాగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీలను ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మంత్రులకు కూడా ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలు పర్యటించాలని, పాఠశాలలు పర్యటించాలని, దాంతోపాటు విద్యా కమిషన్ అయితే ముఖ్యంగా అన్ని సమస్యలను సేకరించి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాజశేఖర్ అప్డేట్స్ రాంబాబు.